ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ లోక ప్రకారంగా చూస్తే మనుషులకి రెండు విధాలు ఉంటాయి. అపవాది ఏం చేస్తుంది ఆ రెండు విషయాలు ఎప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళ మనసు లోపల కలిగిస్తూనే ఉంటుంది. ఆయన కలిగిస్తూనే ఉంటాడు మనసులో ఆ రెండు విషయం ఏం తెలుసా? ముఖ్యమైన విషయం అది, నువ్వు వినండి, ఓకేనా? జేమ్స్ చాప్టర్ 3 verses 16. జేమ్స్ చాప్టర్ 3 verses 16. Where there is a jealousy and selfishness, there will be confusions and every kind of evil. ఓకేనా, మళ్ళీ చదువుతాను. Where there is a jealousy and selfishness, there will be confusions and every kind of evil. ఏంటంటే రెండు మనుషుల లోపల ఎప్పుడు అది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, మనుషుల లోపల కంపల్సరీ ఉంటుంది. అది అందరూ మనుషులు ఉంటుంది. అది ఏముంటుంది అంటే, ఫస్ట్ వన్ జెలసీ, ఓకేనా. రెండోది సెల్ఫిష్నెస్, ఓకేనా. జెలసీ అంటే ఏంది? ఒకరి మీద పడి ఏడవడం, ఓకేనా. ఎగ్జాంపుల్గా మన తెలుగులో ఏమంటామంటే కడుపు మంట అంటారు. కడుపు మంట, ఒకళ్ళు మంచిగా ఉండకపోతే జెలస్ ఫీల్ అవుతుంటారు. అది మనకు అట్లా లేదు కదా. వాళ్ళ మీద మనం ఏం చేస్తాం, పడి ఏడుస్తుంటాం. ఇప్పుడు మనకన్నా వాళ్ళు మంచిగా రెడీ అయ్యారు అనుకోండి, వాళ్ళ మీద మనకి ఏమవుతుంది, ఏంది ఇది మనకన్నా మంచిగా రెడీ అని చెప్పి లోపల మనకి ఏమవుతుంది, జెలస్ అనేది ఫీల్ అవుతుంటుంది. ఓకేనా, కడుపు మంట, వాళ్ళు ఏం చేసినా మనకి ఏమవుతుంది, జెలస్ అనేది ఫీల్ అవుతుంది. ఓకేనా. రెండోది ఏంది? సెల్ఫిష్నెస్, స్వార్థం, సెల్ఫిష్నెస్. ఓకేనా, అన్నీ నాకే కావాలి అంటే దాన్ని ఏమంటారు? సెల్ఫిష్ అంటారు. ఓకే, నాకు లేకపోయినా పర్లేదు, వేరే వాళ్ళకి కావాలి అనుకున్నామంటే అది మంచి గుణం. అది నాకే కావాలి అంటే అది సెల్ఫిష్నెస్. ఓకేనా. అయితే ఈ రెండు విషయం జాగ్రత్తగా ఒకసారి చదవడం మీకు అర్థమవుతుంది. జెలసీ, సెల్ఫిష్నెస్ అది ఉంటే ఏమవుతుందంట, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందంట మనిషికి. దేర్ విల్ బి అ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందంట. ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ అవుతుందంట. అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్. ఎందుకు? పాపం. ఓకేనా, పాపం వల్ల మీకేమవుతుంది, జెలస్, లోపల పాపం ఉంది కాబట్టి ఒకరి మీద మనం జెలస్ అవుతాం. సెల్ఫిష్ మనకు ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దేనివల్ల అవుతుంది ఇది? ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్ అంట, పాపం. ఓకేనా. అయితే మీరేం చేయాలంటే, ఒకరి మీద ఏం కావద్దు, మీరు జెలస్ కావద్దు. ఒకరి మీద మీరు ఏం చేయొద్దు, జెలస్ కావద్దు, సెల్ఫిష్గా ఉండకూడదు. ఓకేనా. దేవుడు మనకు నేర్పించిన విధానంగా మనం ఏం చేయాలంటే బ్రతకాలి, జీవించాలి. ఓకేనా.